తమిళనాడులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది భార్య. ఎవరికి అనుమానం రాకుండా సాంబార్ అన్నంలో విషం పెట్టింది. భర్త రసూల్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ధర్మపురి జిల్లా కీర్తపట్టిలో చోటు చేసుకుంది. భర్త రసూల్ భార్య అమ్ముబికి కుమార్తె ఉన్నారు. తన ఇంటి పక్కన లోకేశ్వరన్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. 20 రోజుల క్రితం అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. అదే సమయంలో ఆమె భర్త అక్కడే ఉన్నారు. తన భార్య లోకేశ్వరన్ తో వీడియో కాల్లో మాట్లాడుతుండడం చూసి దాడి చేశాడు. తర్వాత ఇంటికొచ్చి తన భార్యపైన దాడి చేశాడు. విషయం తెలియడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని హత్యకు ప్లాన్ చేసింది భార్య. సాంబార్ అన్నంలో విషం కలిపి ఇచ్చింది. అది తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు రసూల్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోకేశ్వరన్, అమ్ముబిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది భార్య. ఎవరికి అనుమానం రాకుండా సాంబార్ అన్నంలో విషం పెట్టింది. భర్త రసూల్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ధర్మపురి జిల్లా కీర్తపట్టిలో చోటు చేసుకుంది. భర్త రసూల్ భార్య అమ్ముబికి కుమార్తె ఉన్నారు. తన ఇంటి పక్కన లోకేశ్వరన్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. 20 రోజుల క్రితం అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. అదే సమయంలో ఆమె భర్త అక్కడే ఉన్నాడు. తన భార్య లోకేశ్వరన్ తో వీడియో కాల్లో మాట్లాడుతుండడం చూసి దాడి చేశాడు. తర్వాత ఇంటికొచ్చి తన భార్యపైన దాడి చేశాడు. విషయం తెలియడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని హత్యకు ప్లాన్ చేసింది భార్య. అన్నంలో విషం కలిపి ఇచ్చింది. అది తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు రసూల్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోకేశ్వరన్, అమ్ముబిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.